సాధారణంగా ఒక రాజ్యాన్ని కాపాడాలంటే ఏం కావాలి? కత్తి యుద్ధాలు, రాజకీయ ఎత్తుగడలు కదూ. కాని కేవలం తెలివి తక్కువ పనులతో ఒక రాజ్యాన్ని కాపాడొచ్చంటే వినడానికి విచిత్రంగా ఉంది గదా. సరిగ్గా అలాంటి విచిత్రమైన కథే 1950 నాటి క్లాసిక్ చిత్రం పరమానందయ్య శిష్యులు. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవైపు సింహాసనం కోసం కుట్రలు, ప్రాణాలతో చెలగాటమాడే హీరో, మరోవైపు లోకం తెలియని శిష్యులు, వాళ్లు చేసే అల్లరి. అసలు సంబంధమే లేని రెండింటినీ ఒకే కథలో కలిపితే ఆ ఆలోచనే అద్భుతం కదా. సరిగ్గా అదే చేసిందీ సినిమా. సరే, మరి ఈ కథలో ఉన్న ఆ రెండు విభిన్న ప్రపంచాలేంటో చూద్దాం పదండి. ఒకటి సాహసమైతే మరొకటి నవ్వుల హంగామా. ఈ రెండు ఎలా కలిశాయో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. చూశారా, కథలో రెండు ట్రాక్స్ సమాంతరంగా నడుస్తాయి. ఒకవైపు చూస్తే సింహాసనం కోసం పోరాటం, హీరో సాహసాలు, ఒక రహస్యనిధి భలే సీరియస్గా సాగుతోంది. ఇంకోవైపేముంది? తెలివి తక్కువ శిష్యులు, వాళ్లు చేసే రచ్చ, పాపం వాళ్ల చేష్టలకు విసిగిపోయిన గురుము. ఒకటి సాహసమైతే మరొకటి నవ్వుల ప్రయాణం. ఈ రెండూ లేకపోతే ఈ కథే లేదు. సరే, మొదట మనం ఆ సీరియస్ పార్ట్లోకి వెళ్దాం. అసలు ఆ రాజ్యంలో ఏం జరిగింది, కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. కథ మొదలయ్యేది కళింగ రాజ్యంలో. అక్కడ విజయసేనుడు అనే రాజు ఉండేవాడు. కాని సొంత తమ్ముడే ప్రచండసేనుడు. అతన్ని మోసం చేసి సింహాసనాన్ని లాక్కుంటాడు. ఇక అంతే, రాజ్యంలో అరాచకం మొదలవుతుంది. ప్రజలు భయంతో ఊళ్లు వదిలి పారిపోయే పరిస్థితి వచ్చేస్తోంది. అలాంటి టైంలోనే మన హీరో చంద్రసేనుడు ఎంట్రీ ఇస్తాడు. ఒక కుస్తీ పోటీలో గెలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. కాని ఈ విషయం కొత్త రాజు ప్రచండసేనుడికి నచ్చదు. చంద్రసేనుడు ఒక దేశద్రోహి కొడుకని చెప్పి అతన్ని పట్టుకుని జైల్లో పెట్టిస్తాడు. చూశారా, కథ మొదట్లోనే హీరో కష్టాల్లో పడ్డాడు. ఇక్కడ్నుంచే కథలో అసలైన మలుపులు మొదలవుతాయి. అసలు రాజుకూతురు యువరాణి లీల చంద్రసేనుడితో ప్రేమలో పడుతుంది. ఆమె అతన్ని కోటనుంచి తప్పిస్తుంది. అంతేకాదు, ఎవరో ఒక ముసుగు మనిషి కూడా వాళ్లకి సహాయం చేస్తాడు. ఈ గందరగోళం మధ్య చనిపోబోతున్న రాజు విజయసేనుడు తన ముఖ్యమంత్రి అయిన పరమానందయ్యకి ఒక పెద్ద రహస్యం చెప్తాడు. అదే ఆ నిధి గురించిన రహస్యం. ఓకే, ఇప్పటిదాకా అంతా సీరియస్గా ఉంది కదా. కుట్రలు, పోరాటాలు. ఇప్పుడు కథలోకి అసలైన నవ్వుల గ్యాంగ్ ఎంటర్ అవబోతోంది. వాళ్లే మన గురువుగారు. ఆయన అపర మేధావి, శిష్యులు. సినిమా పేరు పరమానందయ్య శిష్యులు కదా. ఆ పేరు వీళ్లవల్లే వచ్చింది. అవును, అదే ముఖ్యమంత్రి పరమానందయ్య. ఆయన శిష్యుల బృందమనమాట. మన జానపద కథల్లో వీళ్ల కామెడీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వీళ్ళు చేసే పనులతో గురువుగారికి విసుగొస్తుంది, కాని మనకు మాత్రం భలే నవ్వొస్తుంది. మన జానపద కథల్లో హాస్యమంటేనే ఇది. కావాలని కాదు, వాళ్ళ అమాయకత్వంతో చేసే పనులే మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. అంతేకాదు, ఆ అమాయకత్వమే అనుకోకుండా కథను ఊహించని మలుపులు తిప్పుతుంది కూడా. ఇక్కడే ఆ రెండు వేర్వేరు కథలు ఒకటవుతాయి. ఒకవైపు రాజ్యంలో అంత గొడవ జరుగుతుంటే పరమానందయ్య తన శిష్యులతో కలిసి అడవిలో ఒక ఆశ్రమం కట్టుకుని ఉంటాడు. ఇక తప్పించుకున్న మన హీరో చంద్రసేనుడు చివరికి వీళ్ల దగ్గరికే వచ్చి చేరతాడు. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చింది. ఆ శిష్యులు చేసే గందరగోళం రాజ్యాన్ని కాపాడే ఒక పెద్ద ప్లాన్లో ఎలా కీలకమైందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఇక్కడ గురువు పరమానందయ్య తన తెలివిని వాడతాడు. విలన్ ప్రచండసేనుడికి డబ్బు పిచ్చి అని ఆయనకు తెలుసు. సో ఆ నిధి గురించి చెప్పి అతన్ని అడవిలోకి రప్పించేలా ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఇక చివరి ఘట్టం చూడండి. ప్లాన్ ప్రకారం ప్రచండసేనుడు తన సైన్యంతో నిధి కోసం అడవికి వస్తాడు. అప్పుడు చంద్రసేనుడు శిష్యులతో కలిసి వాళ్లమీద దాడి చేస్తాడు. పాపం ఆ శిష్యుల అల్లరికి శత్రు సైన్యానికి ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. సరిగ్గా ఆ టైంలో ఆ ముసుగు మనిషి వచ్చి ప్రచండసేనుణ్ణి కత్తితో పొడుస్తాడు. ఇంతకీ ఆ ముసుగు మనిషెవరు? ఇంకెవరు, ప్రచండసేనుడు సొంత కొడుకు ఉదయసేనుడు. అదండి అసలు ట్విస్ట్. ఇంత అద్భుతమైన కథ కదా. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఫ్లాప్ అయి కూడా ఒక క్లాసిక్గా ఎలా మిగిలిపోయిందో ఇప్పుడు చూద్దాం. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజం. 1950లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు, ఫెయిల్ అయింది. మరి ఫెయిలైన సినిమా గురించి మనం ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నాం? అక్కడే అసలు విషయం ఉంది. సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు, కాని కథ ఫ్లాప్ అవ్వలేదు.
అందుకే చూడండి 1966లో మళ్లీ తెలుగులో పరమానందయ్య శిష్యుల కథ పేరుతో రీమేక్ చేశారు. అది సూపర్ హిట్. ఆ తర్వాత 1981లో కన్నడలో గురు శిష్యురుగా తీశారు. అది బ్లాక్ బస్టర్. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా ఈ కథకు ఎంత పవరుందో. ఇదంతా చూశాక ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక సినిమా సక్సెస్ని కేవలం డబ్బుతోనే కొలవాలా? బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయినా ఇలా తరతరాలుగా ప్రజల మనసుల్లో నిలిచిపోయే కథను మనం క్లాసిక్ అని పిలవలేమా? దీని గురించి ఆలోచించాల్సిన విషయమే కదా.